జగన్ ఉన్నప్పుడు అమర్ రాజాని వేధించాడు. ఆ భూములు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళ దగ్గర కాలుష్యాన్ని గురించినటువంటి టెస్టుల గురించిన ప్రయత్నాలు జరిగినాయి. ఇవన్నీ నెంబర్ 1. నెంబర్ 2, కియా దాంట్లో ఆ మాధవ్ చేసింది. బట్ ఇంకే వేధింపు లేదు. ఆ మాధవ్ అత్యుత్సాహం తప్పించి ఒక్క అమర్ రాజాది మాత్రం వేధింపు ఉంది. దాన్ని ఈ కియా మీద రాసిన దాన్ని బట్టి పరిశ్రమలు పారిపోయినాయి. మరి పారిపోతే ఇప్పుడు పరిశ్రమల నుంచి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? పారిశ్రామిక ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని పరిశ్రమలు పారిపోతాయి. కియా ఎక్కడికి పోయింది? మొన్న కూడా ఇంకొక వెరైటీ ఇనాగరేట్ చేశారు కదా. కానీ పోయినాయి అని వాళ్ళు చెప్పారు, నమ్మాలి. ఇప్పుడు జగన్ ఏమంటాడు? జిందాలు వెళ్ళిపోయాడు. మొత్తం 3 పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు రాష్ట్రాన్ని వదిలేసి అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చాడు. ఇందులో రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు పారిపోతున్నాయి అంటూ ఏదైతే అరబిందోని టచ్ చేశాడు, జిందాల్ని టచ్ చేసుకొచ్చాడు, ఇంకొక కంపెనీ పేరును కూడా టచ్ చేసుకొచ్చాడు. 3 కంపెనీలు ఇప్పుడు రాష్ట్రం విడిచిపోయేటటువంటి అల్ట్రాటెక్ కంపెనీ, జిందాలు, అరబిందో, అల్ట్రాటెక్ కంపెనీ లాంటి కంపెనీలను బెదిరించి వెళ్ళగొట్టారు అన్నటువంటి. జిందాల్ ఇప్పుడు వేరే పెడుతోంది. అదేంటది, వేస్ట్ నుంచి మంచినేదో శుద్ధి చేసే కర్మాగారం. జిందాల్ స్టీల్ ప్లాంటు పెడదాం అనుకున్నది ఆగిపోయింది. అరబిందోని వీళ్ళు వేధిస్తున్నటువంటి మాట వాస్తవం. అది విజయసాయి మీద ఉన్నటువంటి కోపంతో. బట్ వాళ్ళది నడుస్తుంది. మెయిన్ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో లింక్ లేకపోతే పరిశ్రమలు పెట్టుకోవడానికి కష్టం. ఉంటే తర్వాత వచ్చేవాళ్ళు వేధిస్తారు. ఇది లేని వాతావరణమే తమిళనాడును బాగు చేసింది, తెలంగాణను బాగు చేసింది, కర్ణాటకను బాగు చేసింది. కానీ ఇక్కడ పారిశ్రామికవేత్తల వేధింపులే అతిపెద్ద సమస్యగా మారుతున్నాయి.